ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ కూడా ఆగస్టు మాసము 14వ తారీఖు శుక్రవారపు ఉదయకాల శుభాలు, ప్రభునామంలో ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, ఆత్మానుసారంగాను శరీరానుసారంగా ఉన్న జీవితాన్ని ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది. ఆత్మానుసారంగా అంటే గనక దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు, దేవుని కుమార్తెలు అనబడుదురని వాక్యము సెలవిస్తుంది. ఆ ఆత్మ నువ్వెప్పుడైతే రక్షింపబడతావో ఆ పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నీలో పనిచేస్తూ ఉంటాడు. నువ్వు చేసే మంచి క్రియలను బట్టి, వాక్యాన్ని బట్టి, లేకపోతే వాక్యానుసారంగా జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఆయన నీలో ఆనందిస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు రక్షణ పొంది ఆత్మను పొందుకున్న తర్వాత కూడా వాక్య వ్యతిరేకంగా జీవిస్తే ఆయన నీలోంచి వెళ్ళిపోడు, కానీ ఆయన నీలో ఉండి దుఃఖపడుతూ ఉంటాడు. అందుకనే ఆత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని వాక్యము సెలవిస్తుంది. ఇక మనము ఆలోచన చేస్తే ఆయన శిష్యులతోటే కాదు మనందరితో కూడా చెప్పిన వాగ్దానం ఏమిటంటే గనక, ఈ దురాత్మల సమూహము నుండి, ఈ అపవాది లోకంలో నుంచి మనం నిత్యము కాపాడబడటం ఎలా జరుగుతుంది అంటే గనక, ఆ పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ఏంటంటే, ఆ యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, మిమ్మల్ని అనాథులుగా విడువను, ఎల్లప్పుడూ మీతో ఉండటానికి ఆదరణకర్త అనే ఉత్తరవాదిని, పరిశుద్ధాత్మని మీ వద్దకు పంపిస్తాను అని చెప్పాడు. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. అయితే ఇక్కడ మనము గమనించి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే గనక, పరిశుద్ధాత్ముడు మనలో కొలువై ఉండాలి అంటే గనక నువ్వు రక్షణ, బాప్తిస్మం, మారు మనసుతో బాప్తిస్మం స్వీకరించాలి. రెండవదిగా, అలా స్వీకరించిన వ్యక్తివైన నీవు వాక్యానుసారంగా జీవిస్తే ఆయన సంతోషిస్తాడు. ఇక రెండవదిగా, క్రమముగా నడుచుకోగలుగుతాము. క్రమము కానిది అక్రమము. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే మనము ఆత్మను అనుసరించి జీవించు వారమై, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవటానికి మనందరము కూడా సిద్ధపడాలి. ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటుంది వాక్యం. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యోహాను సువార్తలో తెలియజేస్తుంది. అందుకనే మనల్ని అనాథులుగా విడువక మనల్ని కాపాడుతున్న ఆత్మదేవుడు మనలోనికి వచ్చి మనతో ఆయన కలిసి భోజనము చేయనట్లు, మన సత్క్రియలను బట్టి ఆయన ఆనందించినట్లు, అందరూ కూడా మేడగదిలో ఆత్మపూర్ణులైనట్లు దేవుని వాక్యాన్ని వింటూ రక్షణ పొందిన మనందరము కూడా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. మమ్మల్ని రాత్రంతా కూడా కాచి సుఖనిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి నేటి దిన ఉదయకాల సమయంలో నీ విలువైన మాటల ద్వారా మా దినచర్య ప్రారంభించడానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు. ఈ గ్రూపుల్లో ఉండి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆత్మానుసారంగా క్రమముగా నడుచుకునే కృపనివ్వండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ కాపుదల భద్రత దయచేయండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ఇచ్చి నువ్వు అనుగ్రహించిన దినకాలం ముందున్న సమయము మా ఎడల నీ చిత్తానుసారంగా జరిగించి మేము క్రమముగా నడుచుకున్న కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.